మీ శక్తి, మీ తెలివి, మీ బలం గురించి మాట్లాడగానే నాకొక ఆలోచన వచ్చింది. అదేంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. భూకంపాలు, ప్రళయాలు వచ్చే ముందు కొన్ని జంతువులకు వాటిని గుర్తించే శక్తి ఉంటుంది. ఆ సమయంలో అవి వింత వింతగా, విచిత్రంగా ప్రవర్తిస్తాయి. ఆ విధంగా మీలో కూడా అటువంటి శక్తి ఉంటుంది. వశీకర తన ప్రాణాన్ని ఎక్కడ దాచిందో మీరు ప్రయత్నిస్తే ఈజీగా తెలుసుకుంటారు. నా ప్రయత్నం నేను చేస్తుంటాను, మీ ప్రయత్నం మీరు చేయండి, సరేనా? ఎప్పటికప్పుడు అవని నా నుంచి, వశీకరణ నుంచి తప్పించుకుంటూనే ఉంది. ఎత్తుకి పై ఎత్తులు వేస్తూ ఉంది. నా మీదకి రెచ్చిపోతూనే ఉంది. పల్లెటూరు జనమంతా వేదవతి కుటుంబంని ఎంతో గౌరవంగా చూస్తారు. అటువంటి కుటుంబం మీదికి గ్రామస్తులే గొడవలకి వెళ్లేలా చేయాలి. హాయ్. ఏంటిక్కడ? సిటీలో ఎక్కువ టైం స్పెండ్ చేసే మనలాంటి వాళ్ళం అప్పుడప్పుడు ఇలా పల్లెటూర్లకు వస్తే ఎంతో హాయిగా ఉంటుంది. అందుకే పల్లెటూరు అందాల్ని చూస్తూ ఉన్నాను. యా, యు ఆర్ రైట్. నేను ఈ మధ్య రాలేకపోతున్నాను గాని ఇంతకు ముందు వస్తుండేవాడిని. అప్పుడు తాతయ్య ఊర్లోనే ఉండేవారు. ఎప్పుడైతే తాతయ్య యూకేలో ఇండియన్ రెస్టారెంట్ పెట్టుకొని అక్కడే సెటిల్ అయిపోయారో అప్పటి నుంచి నేను కూడా రావడం మానేశాను. ఊరికి కష్టం వచ్చిందని తాతయ్య రావడంతో నేను కూడా వచ్చాను. మీకు ఈ ఊర్లో ఆస్తులున్నాయా? ఉండకుండా ఎలా ఉంటాయి? మా ముత్తాతలు పేద ప్రజలకు దానం చేయగా ఇంకో 50 ఎకరాల వరకు ఉంది. రియలీ? అయితే వేదవతి గారి వాళ్లకు మీకు సమాన ఆస్తులున్నాయన్నమాట. అవును, బట్ ఆ మధ్య వాళ్ళ పొలాలు కోర్టు కేసుల్లో ఉండిపోయాయని తెలిసింది. ఏదేమైనా వాళ్లకు మీకు సమాన ఆస్తులే ఉన్నాయి, అంతే కదా? అవును. బేసిక్గా ఒక ఊళ్ళో 2 కుటుంబాలకు ఈక్వల్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు జనం ఆ 2 కుటుంబాలను సమానంగా గౌరవిస్తారు కదా. ఊరి మీద ఒకరిదే పెత్తనం ఉండదు. ఎందుకంటే 2 రాజకీయ పార్టీలు కాదు. అధికార పార్టీ అధికారం చెలాయించడానికి, ప్రతిపక్ష పార్టీ చూస్తూ ఉండడానికి 2 కుటుంబాలకు సమానమైన పెత్తనం ఉంటుంది. కానీ నేను ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, వేదవతి గారి కుటుంబానికే ఎక్కువ గౌరవం ఇస్తున్నారు. మిమ్మల్ని మామూలుగా చూస్తున్నారు. ఎందుకలా? నేను అడిగిన దాంట్లో మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పకండి, వదిలేయండి. ఇబ్బంది ఏం లేదు. ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే ముక్కు పుడక అమ్మవారు ముందు ఆ వంశం వారికి దొరికాయి కాబట్టి అందుకే వాళ్ళది అప్పర్ హ్యాండ్ అయింది. ఆధిపత్యం వాళ్ళదే కంటిన్యూ అవుతుంది. ఆఫ్ కోర్స్. ఇప్పుడు మీ దగ్గర ముక్కు పుడక లేనంత మాత్రాన మీ మాటకు విలువ ఉండకూడదా ఏంటి? నేను వాళ్ళ మీద నెగటివ్గా ఏం మాట్లాడడం లేదు. జనరల్గా జరిగే దాని గురించే మాట్లాడుతున్నాను. మీ తాతయ్య గారు పెద్ద జమీందారు వంశానికి సంబంధించిన వారు. వేదవతి గారి కంటే ఎక్కువ పెద్దరికంగా కనపడుతున్నారు. ఆయనకి మాత్రం పెద్ద ఆవిడకున్నంత విలువ లేదు. ముక్కు పుడక మీ వంశస్థుల దగ్గర కూడా కొన్ని రోజులు ఉండొచ్చు. మీరు ప్రసాదాలు తయారు చేయొచ్చు. ప్రతిసారి వాళ్ళే ఎందుకు చేయాలి? మీరు చేస్తాను అంటే అమ్మవారు వద్దంటారా ఏంటి? అమ్మవారు అందరినీ సమానంగా చూస్తుంది. మనుషులే తేడాలు చూపిస్తారు. నీ ఊరి విషయంలో అయితే వేదవతి గారి వాళ్ళు అందరి ముందు మంచితనంతో నటిస్తూ గ్రామస్తులందరికీ అన్యాయం చేస్తున్నారు అనిపిస్తుంది. నేను ఈ ఊరికి సంబంధం లేని అమ్మాయినైనా మీ కుటుంబాన్ని దగ్గరుండి చూసిన తర్వాత ఎంతో మంచిగా అనిపించింది. అందుకే మీతో ఇటువంటి విషయాలు మాట్లాడుతున్నాను. ఏమనుకోవద్దు. నోను, మీరు ఒక వెల్ విషర్లా చెప్తున్నారు, అందులో తప్పేముంది? చివరిగా ఓ మాట, జగన్నాథం గారిని దేవుడిలా కొలవాల్సిన ఈ ఊరి జనం వేదవతి గారిని
దేవతలా కొలుస్తున్నారు, కొనియాడుతున్నారు. అది మీరు బాగా ఆలోచించుకోండి. అందరితో జేజేలు అనిపించుకోవడానికి పూర్తి అర్హతలు మీకున్నాయి. మీరు చెప్పింది నిజం. ముక్కు పుడక మా దగ్గర ఉంటే గౌరవ మర్యాదలన్నీ మాకే దక్కుతాయి. ఎస్, నా వలలో పడ్డాడు. ఇలాంటి వాడి సపోర్ట్ నాకేదో రోజున ఉపయోగపడుతుంది. ఆ వశీకర సాధారణమైన క్షుద్ర విద్యను ప్రదర్శించే మంత్రగత్తె కాదు. స్వామీజీ గారు చెప్పినట్టు తను అమరత్వాన్ని పొందడానికి తన ఊపిరిని ఎక్కడో దాచిపెట్టి ఊరి మీద విరుచుకుపడుతుంది. అందుకే దానిని ఎన్నిసార్లు నరికినా చావలేదు. మీరు చెప్తుందంతా వింటుంటే విఠలాచారి గారి సినిమాలాగా ఉంది తప్ప నిజమని నమ్మడానికి ఆలోచించాల్సి వస్తుంది. మీరు నమ్మకపోయినా అవని చెప్పిందంతా నిజం. అవని మా అందర్నీ ఈ ఊరికి తీసుకొచ్చినప్పటి నుంచి తను చెప్పిందే వేదంలా నమ్ముతున్నాం. ఇంకెన్ని చెప్తుందో చెప్పని. అత్తయ్య గారు, నా మాట వినండి. మీరు క్షేమంగా బయటకు వచ్చేశారు. ముక్కు పొడుకు కూడా ఏదో ఒక విధంగా వచ్చేస్తుంది. మనం ఇక్కడి నుంచి బయటపడడం మంచిదని నా అభిప్రాయం. రావి చెట్టు నల్లగా మారుతుంది. మరో 10 రోజుల్లో ఊరే మునిగిపోబోతుంది. ఇటువంటి సమయంలో ఊరొదిలిపోతే జనం దుమ్మెత్తిపోస్తారు. వంశ గౌరవం, నానమ్మ పేరు నిలబెట్టాలి అంటే మనము ఊరిని కాపాడే వెళ్ళాలి. లేదంటే ఆ రాక్షసి ఊరిని మరింత అల్లకల్లోలం చేసేస్తుంది. నువ్వేం ఆలోచిస్తున్నావు వేదా? మనింట్లో ఎన్నో సమస్యలకు మనింటి తాళపత్రాలు పరిష్కారం చూపించాయి. ఇప్పుడు కూడా మనం వాటిని నమ్ముకుంటే ఏదైనా మార్గం కనిపిస్తుందేమోనని అనిపిస్తోంది. అవునమ్మా, నువ్వన్నది నిజం. అందరం తాళపత్రాల విషయమే మర్చిపోయాం. ఈ పాటికి వాటిని అక్షయ్తో చదివించుంటే ఏదో ఒక మార్గం కనిపించుండేది. అక్షయ, వెళ్ళి తీసుకునిరా అమ్మా. సరే అమ్మా. ఏమైపోయింది ముక్కు పుడక? ఇంకోసారి పూజను చేసి దాని జాడను తెలుసుకోవాలి.